ఒకసారి కార్పొరేషన్ల వారీగా ఫలితాల సరళి ఏ విధంగా చూద్దాం. కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు ఉన్నాయి. ఆయా కార్పొరేషన్లో మంత్రులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా గెలవాలి అన్న నిర్ణయానికి వచ్చి విస్తృతంగా ప్రచారం చేశారు. కార్పొరేషన్ల వారీగా ఫలితాల సరళి ఒకసారి చూద్దాం. నిజామాబాద్ కార్పొరేషన్ చూద్దాం. నిజామాబాద్ కార్పొరేషన్కి సంబంధించి చూద్దాం ఒకసారి. అట్లాగే కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు ఉన్నాయి ఈసారి తెలంగాణకి సంబంధించి. ఒకసారి నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ కార్పొరేషన్కి మొత్తం 60 డివిజన్లు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ 17 డివిజన్లో గెలుపొందితే బీఆర్ఎస్ 1 డివిజన్లో గెలుపొందింది. బీజేపీ 28 డివిజన్లో గెలుపొందింది. ఇక ఇతరులు 14 డివిజన్లో గెలుపొందారు. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో మాత్రమే కాదు, మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో మాత్రమే కాదు, కార్పొరేషన్లకు వచ్చేసరికి కూడా ఇక్కడ అభివృద్ధి రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ కూడా ఇతరులని 14 స్థానాల్లో గెలుపొందించారు. అంటే ప్రజా తీర్పు ఏ విధంగా డిసైడ్ అవుతుందనేది ఇక్కడ ఏ రాజకీయ నాయకుడికి అందుపట్టదు అంటే ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎస్, మొత్తం నిజామాబాద్లో మనకి 60 కార్పొరేషన్, నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉంటే కాంగ్రెస్ 17, బీజేపీ 28, బీఆర్ఎస్ 1, ఇతరులు 14 డివిజన్లో గెలుపొందారు. ఇది నిజామాబాద్కి సంబంధించి. మరి కరీంనగర్కి వెళ్దాం. కరీంనగర్ కార్పొరేషన్లో ఎట్లా ఉంది సిచ్యువేషన్? మొత్తం 66 డివిజన్లు ఉంటే కాంగ్రెస్ 14 గెలుపొందింది, బీఆర్ఎస్ 9, బీజేపీ 30, ఇతరులు 13 చోట్ల గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా కూడా మ్యాజిక్ మార్క్ చేరుకుందా అంటే ఇక్కడ మనకి ఇతరులు 13 స్థానాల్లో గెలుపొందడంతో ఏమైనా జరగచ్చు. ఒక పక్కన కేంద్ర మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు, తొలిసారి కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ జెండా ఎగరబోతుందని. కానీ చూస్తే ఇక్కడ ఇతరులకి 13, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9 చోట్ల గెలుపొందడంతో ఇక్కడ 30 గెలిచిన బీజేపీ కూడా ఒక చిన్న 1% ఎక్కడో సందేహం అయితే కలక్కమానదు. ఇది కరీంనగర్ కార్పొరేషన్కి సంబంధించి. మరి పెద్దపల్లిలో ఏం జరిగింది? పెద్దపల్లి కార్పొరేషన్ చూస్తే మొత్తం 60 డివిజన్లు కనిపిస్తున్నాయి. ఈ 60 డివిజన్లో కూడా కాంగ్రెస్ 38 డివిజన్లో జయకేతనం ఎగురవేసింది. బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇతరులు 8 డివిజన్లో గెలుపొందారు. ఇక్కడ అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. మెజారిటీ మార్క్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ రామగుండం కార్పొరేషన్ అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుందని అయితే చెప్పొచ్చు. అట్లాగే మనకి మరో కార్పొరేషన్ చూద్దాం. మరో కార్పొరేషన్లో ఫలితాలు ఏ విధంగా ఉంది? ఎస్, మంచిర్యాల కార్పొరేషన్ చూద్దాం. మొత్తం 60 డివిజన్లు ఉంటే కాంగ్రెస్ అత్యధికంగా 44 డివిజన్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 8 డివిజన్లో విజయం సాధిస్తే బీజేపీ అయితే ఇతరులు ఇక్కడ 3 డివిజన్లో గెలుపొందారు. సో మంచిర్యాల కార్పొరేషన్ కూడా హస్తగతమైందని చెప్పుకోవచ్చు. ఇది మంచిర్యాలకి సంబంధించిన డీటెయిల్స్. అట్లాగే మరి మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెంలో కూడా మనకి 60 డివిజన్లు ఉంటే కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 8, బీజేపీ 1 డివిజన్లో గెలుపొంది. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన ఫిగర్ ఇతరులు. ఎస్, ఇతరులు 29 డివిజన్లో గెలుపొందడంతో ఏం జరగబోతుంది? అక్కడ సిపిఐ ఎన్ని గెలిచింది, అట్లాగే ఇతరులు ఇండిపెండెంట్లు ఏమైనా ఉన్నారా, వాళ్ళు ఎన్ని గెలిచారు? సో ఈ డీటెయిల్స్తో కొత్తగూడెం ఒక చిన్న హెడేక్ అయితే తీసుకురాబోతుంది. ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అంటే కాంగ్రెస్ ఇక్కడ ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ని కైవసం చేసుకుంటుందా కొత్తగూడెం కార్పొరేషన్ని అంటే మరి ఆ తర్వాత జరగబోయే పరిణామాలు డిసైడ్ చేస్తాయని చెప్పవచ్చు. ఇది కొత్తగూడెం కార్పొరేషన్కి సంబంధించిన డీటెయిల్స్. భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి ఇక నల్గొండ వెళ్దాం. ఎస్, నల్గొండ మొదటిసారి కార్పొరేషన్ ఏర్పడింది. 48 డివిజన్లు ఉన్నాయి. ఇక్కడ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయా డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కాంగ్రెస్ని గెలిపించి తీసుకురండి, అభివృద్ధి నాకు వదిలేయండి అని. సో ఈ ఒక్క మంత్రం పనిచేస్తుందా అనేది కూడా రిజల్ట్లో కనిపిస్తుంది. మనకి ఇక్కడ 48 డివిజన్లు ఉంటే కాంగ్రెస్ 27 డివిజన్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 9 డివిజన్లో విజయం సాధించింది. బీజేపీ 4 డివిజన్లు, ఇక్కడ ఇతరులు 8 డివిజన్లో గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్కి 9, బీజేపీకి 4 ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ వాటన్నిటిని మించి ఇక్కడ 27 డివిజన్లు కైవసం చేసుకుంది. కాబట్టి నల్గొండ కార్పొరేషన్ కూడా హస్తగతం అయిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇక అట్లాగే మహబూబ్ నగర్ కార్పొరేషన్కి వెళ్దాం. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లు ఉంటే ఇప్పటి వరకు 47 డివిజన్లో ఇప్పటివరకు ఫలితాలు వెలువడ్డాయి. ఇంకా మనకి 13 డివిజన్ల ఫలితాలు అయితే రావాల్సి ఉంది. సో ఇప్పటి వరకు జరిగిన ఫలితాలు ఏమైనా చూపిస్తున్నాయంటే కాంగ్రెస్ 27 డివిజన్లో గెలుపొంది, బీఆర్ఎస్ 10, బీజేపీ 6, ఇతరులు 5 డివిజన్లో గెలుపొందారు. ఇది మహబూబ్ నగర్ కార్పొరేషన్కి సంబంధించి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి
అన్ని కార్పొరేషన్లు కూడా నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, అట్లాగే మహబూబ్ నగర్, నల్గొండ ఈ కార్పొరేషన్లు అన్నిట్లో కూడా ఇట్లాంటి ఫలితమే కనిపిస్తుంది. రైట్, ఇక తెలంగాణలో జిల్లాల వారీగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళి చూద్దాం. ఇక్కడ ఓటర్ తీర్పు ఎట్లా ఉంది, జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారు, హంగ్ ఎట్లా ఉంది, అట్లాగే ఏ పార్టీల్ని ఏ మున్సిపాలిటీలో ఆదరించారు, అట్లాగే క్లీన్ స్వీప్స్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా జిల్లాల వారీగా ఒకసారి చూద్దాం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఒకసారి మనం చూద్దాం. మొదట ఆదిలాబాద్ జిల్లాకి వెళ్దాం. ఆదిలాబాద్లో మనకి ఆదిలాబాద్ మున్సిపాలిటీ వస్తే కాంగ్రెస్ 11 వార్డుల్లో విజయం సాధించింది. ఇక్కడ 6 బీఆర్ఎస్ గెలుపొందితే బీజేపీ ఇక్కడ 21 వార్డులో విజయం సాధించింది. ఇతరులు 11 చోట్ల విజయం సాధించారు. మొత్తం 49 వార్డులు. ఇక్కడ బీజేపీ ఇక్కడ 21 వార్డులో విజయం సాధించినా కూడా ఇక్కడ 11 ఇతరులు గెలుపొందడంతో ఈ మున్సిపాలిటీ ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎవరి వశం అవుతుందన్నది ఇంకా ఇంట్రెస్ట్ అట్లాగే కొనసాగుతోంది. రైట్, ఇది ఆదిలాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి. మరి కుమ్రం భీం ఆసిఫాబాద్లో ఏం జరిగింది? మొత్తం 2 మున్సిపాలిటీలు ఉన్నాయి కుమ్రం భీం ఆసిఫాబాద్లో, ఆసిఫాబాద్, కాగజ్ నగర్. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 7 వార్డులు గెలుపొందితే బీఆర్ఎస్ 9, ఇతరులు ఇక్కడ 4 గెలుపొందారు. ఇక కాగజ్ నగర్లో మొత్తం కాంగ్రెస్ 9 వార్డుల్లో బీఆర్ఎస్ 11 వార్డుల్లో గెలుపొందితే బీజేపీ 5, ఇతరులు 5. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ 2 వార్డుల్లో గెలుపొందినా కూడా ఇక్కడ 5 ఇతరులు గెలుపొందడంతో కాగజ్ నగర్ మున్సిపాలిటీ కూడా ఎవరు వశం కాబోతుంది అన్న ఒక ఇంట్రెస్ట్ అయితే కొనసాగుతుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్లో ఇదే పరిస్థితి. ఇంకా కంప్లీట్గా అతిపెద్ద పార్టీగా ఇక్కడ మనకి బీఆర్ఎస్ కనిపిస్తున్నా కూడా ఓవరాల్గా ఈ మున్సిపల్ పీఠంపై కూర్చునే పార్టీ ఏది అనేది మాత్రం ఇంకా ఆ ట్విస్ట్, సస్పెన్స్ అట్లాగే కొనసాగుతోంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్కి వెళ్దాం. నిర్మల్లో ఎట్లాంటి పరిస్థితి? నిర్మల్లో నిర్మల్ మున్సిపాలిటీ చూస్తే కాంగ్రెస్ 24 వార్డుల్లో గెలుపొందింది. ఇక్కడ బీఆర్ఎస్ 2, బీజేపీ 13, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. అట్లాగే భైంసా చూద్దాం. భైంసా మున్సిపాలిటీకి వస్తే ఇక్కడ భైంసాలో ఇతరులు 19 గెలుపొందారు. బీజేపీ 6, కాంగ్రెస్ 1. ఇక్కడ ఒక స్పెషల్ క్యారెక్టర్ చెప్పుకోవాలి. భైంసాకు వచ్చేసరికి ఇక్కడ అతిపెద్ద పార్టీగా ఎంఐఎం అవతరించింది. ఎంఐఎం అవతరించింది. సో ఇప్పుడు ఆ ఎంఐఎందే పీఠమా అనేది ఇంకా డిసైడ్ కావాల్సింది. ఎందుకంటే ఎక్కువ స్థానాలు గెలుపొంది కాబట్టి ఖచ్చితంగా ఈ భైంసాలో ఎంఐఎంఏ భైంసా మున్సిపాలిటీ కైవసం చేసుకుంది అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ కాంగ్రెస్ కేవలం 1, బీజేపీ 6 వార్డుల్లో గెలుపొందింది. ఇక ఖానాపూర్కి వద్దాం. ఖానాపూర్లో కాంగ్రెస్ 3 వార్డుల్లో పరిమితమైతే బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఇక్కడ ఇతరులు 1 వార్డుల్లో గెలుపొందారు. ఇది నిర్మల్ జిల్లాకి సంబంధించి మున్సిపాలిటీల వివరాలు. అట్లాగే మనం మంచిర్యాలకు వెళ్దాం. మంచిర్యాలలో మున్సిపాలిటీ గెలుపోటములు చూస్తే లక్షెట్టిపేటలో ఆ మున్సిపాలిటీకి కాంగ్రెస్ 11 వార్డుల్లో గెలుపొందితే బీఆర్ఎస్ 3, బీజేపీ 1. అట్లాగే బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14, బీజేపీ 1, ఇక్కడ ఇతరులు 5. ఈ ఇతరులు ఇప్పుడు ఆ లక్షెట్టిపేట అట్లాగే బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎవరిదనేది డిసైడ్ చేయబోతున్నారు. ఇక చెన్నూరు మున్సిపాలిటీ చూస్తే కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, ఇతరులు 1 వార్డుల్లో గెలుపొందారు. కేతనపల్లిలో ఇక్కడ బీఆర్ఎస్ 10 గెలుపొందింది, కాంగ్రెస్ 7, ఇతరులు 5. సో ఈ కేతనపల్లి మున్సిపాలిటీ కూడా మరి ఎవరి వశం కాబోతుంది? ఇక్కడ అతిపెద్ద పార్టీగా మనకి బీఆర్ఎస్ కనిపిస్తున్నా కూడా ఇతరులు 5 చోట్ల గెలుపొందడంతో కాంగ్రెస్ ఏమైనా ఆకర్ష చేపడుతుందా అనేది కూడా ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది. ఇది మంచిర్యాల జిల్లాకి సంబంధించి. ఇక నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో ఎట్లాంటి పరిస్థితి? నిజామాబాద్లో బోధన్ మున్సిపాలిటీకి 17 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 5, బీజేపీ 3, ఇతరులు 13 గెలుపొందారు. ఇక్కడ 2వ అతిపెద్ద వార్డులు గెలుపొందిందిగా ఇక్కడ ఇతరులు కనిపిస్తూ ఉన్నారు. సో ఆ ఇతరులు ఇక్కడ డిసైడ్ చేయబోతున్నారు. కాంగ్రెస్ 17 చోట్ల విజయం సాధించింది. ఆర్మూర్ 19 వార్డులు కైవసం చేసుకుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఇతరులు 4 ఉన్నారు. ఇక భీమ్గల్ మున్సిపాలిటీకి వస్తే కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 4. ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చేశారు. భీమ్గల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైపోయిందని చెప్పొచ్చు. ఇది నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మున్సిపల్ తీర్పుగా కూడా చెప్పొచ్చు. అట్లాగే మనకి జగిత్యాల జిల్లాకి వెళ్దాం. జగిత్యాల జిల్లాలో ఎట్లాంటి తీర్పు ఉంది? జగిత్యాలలో మున్సిపాలిటీలకు సంబంధించి జగిత్యాల మున్సిపాలిటీ చూస్తే కాంగ్రెస్ 23, బీఆర్ఎస్ 4, బీజేపీ 6, ఇతరులు 17. అట్లాగే ధర్మపురి చూద్దాం. ధర్మపురి మున్సిపాలిటీలో అవుట్ అండ్ రైట్గా అంటే క్లీన్ స్వీప్ 15కి 15 కూడా కాంగ్రెస్ వశం అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్కు పోటీ లేదనే చెప్పాలి, తిరుగు లేదనే చెప్పాలి. అట్లా ధర్మపురి మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక రాయకల్కి వస్తే కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3 వార్డుల్లో గెలుపొందితే బీజేపీ 5 వార్డుల్లో గెలుపొంది. ఇక్కడ ఇతరులు 1 వార్డులో గెలుపొందారు. అట్లాగే కోరుట్ల మున్సిపాలిటీ చూస్తే అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 18 మున్సిపాలిటీల్లో
18 వార్డుల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 8, బీజేపీ 6, ఇతరులు 1 వార్డులో గెలుపొందారు. మెట్పల్లిలో ఇక్కడ బీజేపీ 10 వార్డుల్లో గెలుపొందింది. 6 కాంగ్రెస్, 6 బీఆర్ఎస్, ఇతరులు 4 ఉన్నారు. సో ఎక్కడ చూసినా ఇక్కడ ఇతరుల మార్కు కనిపించడం మూలంగా ఆయా పార్టీలు లైక్ బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ కొంచెం ఆశావహులు ఎవరైతే ఉన్నారో ఈ పీఠం మాదే, మున్సిపల్ పీఠం మాదే అనేది ఇతరులు అక్కడ డిసైడ్ గేమ్ చేంజర్ కాబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇది జగిత్యాలకి సంబంధించి డీటెయిల్స్. అట్లాగే కామారెడ్డికి వెళ్దాం. కామారెడ్డి మున్సిపాలిటీ చూస్తే కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 10, బీజేపీ 18, ఇక్కడ ఇతరులు 2 వార్డుల్లో గెలుపొందారు. అట్లాగే ఎల్లారెడ్డి మున్సిపాలిటీ చూస్తే ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 1, ఇతరులు 1 చోట గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్దే అవుట్ అండ్ రైట్ పీఠం అని చెప్పొచ్చు. ఇక బాన్సువాడ మున్సిపాలిటీలో మొత్తం 11 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 3 వార్డులు, బీజేపీ 3 వార్డులు, ఇతరులు 2 వార్డుల్లో గెలుపొందారు. ఇక బిచ్కుంద మున్సిపాలిటీ చూస్తే 10 కాంగ్రెస్ గెలిచేసింది. ఇక్కడ ఎటువంటి సందేహం లేదు. బీఆర్ఎస్ 2 గెలిచింది. సో బిచ్కుంద మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ వశం అయిపోయింది. ఇది కామారెడ్డి జిల్లాకి సంబంధించి మున్సిపల్ ఎన్నికల తీర్పు. అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లాకి వెళ్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం అయిపోయింది. బీఆర్ఎస్ సిరిసిల్ల మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో 27 వార్డులు కైవసం చేసుకుంటే కాంగ్రెస్ 6, బీజేపీ 5, ఇతరులు 1 వార్డులో గెలుపొందారు. కానీ వేములవాడ మున్సిపాలిటీకి వచ్చేసరికి మళ్ళీ కాంగ్రెస్కి పట్టం కట్టారు. కాంగ్రెస్ 13 వార్డులో విజయం సాధిస్తే బీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఇక్కడ ఇతరులు 2 వార్డుల్లో విజయం సాధించారు. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించి మున్సిపల్ ఎన్నికల తీర్పు. ఇక్కడ మున్సిపల్ పీఠంలో ఇట్లా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇక కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ మున్సిపాలిటీలో జమ్మికుంట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, బీజేపీ 4, ఇతరులు ఇక్కడ 4 వార్డుల్లో గెలుపొందారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ చూస్తే ఇక్కడ కాంగ్రెస్ 16, బీఆర్ఎస్ 8, బీజేపీ 5, ఇతరులు 1 వార్డులో గెలుపొందారు. ఇక చొప్పదండి మున్సిపాలిటీ చూస్తే 10 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 1, బీజేపీ ఇక్కడ 3 వార్డుల్లో గెలిపింది. ఇది కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఈ 3 మున్సిపాలిటీల్లో కూడా మనకి ఈ రకమైన తీర్పు కనిపిస్తుంది. ఒక జమ్మికుంటలో బీఆర్ఎస్కి ఆధిక్యం ఉన్నా కూడా ఇక్కడ కాంగ్రెస్ ఎట్లాంటి వ్యూహం ఎత్తుగడలు వేస్తుందనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది. కరీంనగర్ మున్సిపల్ పోరుకు సంబంధించి ఇది చెప్పుకోవచ్చు. అట్లాగే పెద్దపల్లి జిల్లా చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి మున్సిపాలిటీలో 27 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఇతరులు ఇక్కడ 7 వార్డుల్లో గెలుపొందారు. ఇక సుల్తానాబాద్ మున్సిపాలిటీ చూస్తే 12 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఇతరులు 1. మంథని చూస్తే మంథని 11 కాంగ్రెస్ గెలిచింది, 1 బీఆర్ఎస్, ఇక్కడ ఇతరులు 1 వార్డులో గెలుపొందారు. సో ఈ రకంగా పెద్దపల్లి జిల్లాలో కూడా అవుట్ అండ్ రైట్గా కాంగ్రెస్కి ఎక్కువ వార్డులో విజయం సాధించారు మొత్తం ఓవరాల్గా జిల్లా పరంగా చూస్తే. ఇక జయశంకర్ భూపాలపల్లికి వెళ్దాం. జయశంకర్ భూపాలపల్లిలో కూడా ఒక్కటే ఒక మున్సిపాలిటీ ఉంది. ఆ ఒక్క మున్సిపాలిటీలో కూడా భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ 16 గెలిస్తే బీఆర్ఎస్ 10 వార్డులు, బీజేపీ 2, ఇతరులు 2 వార్డుల్లో గెలుపొందారు. ఇది జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల ప్రజా తీర్పుగా కూడా చెప్పవచ్చు. ఇక మెదక్ వెళ్దాం. మెదక్లో మొత్తం 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీకి బీఆర్ఎస్ 15 గెలిస్తే కాంగ్రెస్ 14, బీజేపీ 2, ఇతరులు 1 చోట. సో ఇట్లా కూడా క్లియర్గా చెప్పలేం. అతిపెద్ద పార్టీగా బీఆర్ఎస్ అవతరించినప్పటికీ కూడా అక్కడ ఇతరులకు కనిపిస్తున్న ఒక్క ఫిగర్ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వేసే వ్యూహాలు, అట్లాగే దాన్ని తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ చేసే వ్యూహాలు. సో వీటన్నిటి మీద ఆ మున్సిపాలిటీ పీఠం ఆధారపడి ఉంటుంది. ఇది మెదక్ మున్సిపాలిటీకి సంబంధించిన డీటెయిల్స్. ఇక నర్సాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 4 గెలిచింది. ఇక రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 3, బీజేపీ 1. ఇక తూప్రాన్ మున్సిపాలిటీలో 9 బీఆర్ఎస్ గెలిస్తే 4 కాంగ్రెస్, 3 బీజేపీ గెలిచింది. సో ఇది మెదక్ జిల్లాకి సంబంధించిన మున్సిపల్ ఎన్నికల ప్రజా తీర్పు. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. ఇక ఆయా జిల్లాల్లో మంత్రులున్న మున్సిపాలిటీల్లో ఎవరు పాగా వేశారు, అట్లాగే ప్రత్యర్థి పార్టీలకి సంబంధించి అధికార పార్టీలో ఉన్నటువంటి వారు చేసిన ప్రచారాన్ని ఆ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు ఏ విధంగా విశ్వసించారు, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. సిద్దిపేటకి వెళ్దాం. సిద్దిపేటలో మనకి 4 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చేర్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 7 వార్డులు గెలుపొందింది, కాంగ్రెస్ 5 గెలిచింది. ఇక దుబ్బాక మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 11 వార్డుల్లో గెలిచింది, కాంగ్రెస్ 4, బీజేపీ 2, ఇతరులు 3 వార్డుల్లో గెలుపొందారు. ఇక గజ్వేల్ మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ అవాయి కనిపించింది. 11 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది, 7 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ 1, ఇతరులు 1 చోట గెలుపొందారు. ఇక హుస్నాబాద్కి వచ్చేసరికి ఫలితం మారిపోయింది. హుస్నాబాద్లో 16 కాంగ్రెస్ గెలిచింది, 4 వార్డులు మాత్రం బీఆర్ఎస్ గెలిచింది.
మొత్తం సిద్దిపేట జిల్లాలో చూస్తే చేర్యాల, దుబ్బాక, గజ్వేల్ మున్సిపాలిటీలో ఇక్కడ బీఆర్ఎస్ సభ కనిపిస్తే హుస్నాబాద్కు వచ్చేసరికి కాంగ్రెస్ సభ కనిపించింది. ఈ డిఫరెన్స్ అయితే సిద్దిపేట జిల్లాకు చెప్పుకోవచ్చు. ఇక అట్లాగే సంగారెడ్డి చూద్దాం. సంగారెడ్డి జిల్లాలో ఆందోళ్, జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ 16 గెలిస్తే బీఆర్ఎస్ 3, ఇతరులు ఒక చోట గెలుపొందారు. సో ఈ ఆందోళ్, జోగిపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం అయిపోయింది. ఇక గడ్డపోతారంకి వచ్చేసరికి బీఆర్ఎస్ 14 వార్డుల్లో గెలుపొందింది, కాంగ్రెస్ 3 చోట్ల, ఇతరులు ఒక చోట గెలుపొందారు. మొత్తం ఫలితాల వెల్లడి మొదలైన ఉదయం 8 గంటల నుంచి చూస్తే మొట్టమొదట బీఆర్ఎస్ గెలిచిన మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది గడ్డపోతారం. సో 14 వార్డుల్లో బీఆర్ఎస్ విజయ దుందుభి మోగించి ఆ మున్సిపాలిటీని కైవసం చేసింది. ఇక గుమ్మడిదల మున్సిపాలిటీ చూస్తే ఇక్కడ బీఆర్ఎస్ 15 గెలుపొందింది, కాంగ్రెస్ 4 వార్డులో గెలుపొందింది, బీజేపీ 2, ఇతరులు 1 వార్డులో విజయం సాధించారు. ఇంద్రేశ మున్సిపాలిటీ చూద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 6, 2 బీజేపీ, 1 ఇతరులు గెలుపొందారు. ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఇక్కడ బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10, ఇక్కడ ఇతరులు 4 గెలుపొందారు. ఇక్కడ మళ్ళీ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు ఇది కనిపించడం ఖాయం. అట్లాగే జిన్నారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 8 గెలిస్తే 6 కాంగ్రెస్ గెలిచింది, 4 బీజేపీ, ఇతరులు 2. కోహిర్ చూద్దాం. కోహిర్లో కాంగ్రెస్ 8 గెలిస్తే బీఆర్ఎస్ 5, 1 బీజేపీ, 2 ఇతరులు గెలుపొందారు. నారాయణ్ ఖేడ్ చూస్తే 11 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 బీజేపీ గెలుపొంది. కానీ ఓవరాల్గా ఇక్కడ బీఆర్ఎస్తే పైచేయి కనిపించింది. గడ్డపోతారం, గుమ్మడిదల, అట్లాగే ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారం కూడా మనకి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ సభ కనిపించింది. ఇక్కడే ఓటర్ తీర్పు అర్థమవుతుంది. ఒకే జిల్లాలో ఉన్నప్పటికీ అదే మున్సిపాలిటీలో డిఫరెంట్ మున్సిపాలిటీలో అదే రకమైన తీర్పు అయితే ఇవ్వలేదు. ఇది సంగారెడ్డికి సంబంధించి ఇంట్రెస్టింగ్. మొత్తం పురపోరులో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంగారెడ్డి ఒక డిఫరెంట్ తీర్పు అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. అట్లాగే వికారాబాద్ చూద్దాం. వికారాబాద్ జిల్లాలో మనకి 4 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 17 గెలిస్తే బీఆర్ఎస్ 11 గెలుపొందింది, బీజేపీ 4, ఇతరులు 2 మున్సిపాలిటీల్లో విజయం సాధించారు. ఇక పరిగి మున్సిపాలిటీ చూస్తే సమానంగా కాంగ్రెస్ 8 గెలిస్తే బీఆర్ఎస్ 8 గెలిచింది. కానీ ఇక్కడ ఇతరులు 2 వార్డుల్లో విజయం సాధించారు. సో వాళ్ళు గేమ్ చేంజర్గా చెప్పుకోవచ్చు. అట్లాగే తాండూరు మున్సిపాలిటీ చూద్దాం. ఇక్కడ కాంగ్రెస్ 19 గెలిస్తే బీఆర్ఎస్ 12, బీజేపీ 3, ఇతరులు 2 వార్డుల్లో ఇక్కడ గెలుపొందారు. సో తాండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందని చెప్పొచ్చు. అట్లాగే కొడంగల్లో ఏకఛత్రాధిపత్యం, వార్ వన్ సైడ్ అయిపోయింది. ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు, చూసాం అందరం. సో కొడంగల్ మున్సిపాలిటీ ఎవరి వశమైంది అంటే మొత్తం 12 వార్డులకు గాను 10 కాంగ్రెస్ గెలిస్తే 1 బీఆర్ఎస్ గెలిచింది, ఇతరులు ఇక్కడ ఒక చోట గెలుపొందారు. సో క్లీన్ స్వీప్ అయితే ఇవ్వలేదు, కానీ 90% ఇక్కడ స్ట్రైక్ రేట్ అయితే కొడంగల్లో కాంగ్రెస్ నమోదు చేసింది. 10 వార్డుల్లో విజయం కైవసం చేసుకుంది. ఇది వికారాబాద్కి సంబంధించి. మరి రంగారెడ్డి జిల్లాలో ఏం జరిగింది, రంగారెడ్డిలో ఎట్లాంటి ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంది అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ, మొత్తం మున్సిపాలిటీల గురించి చెప్పుకోవాల్సి వచ్చేటప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం కాస్త స్పెషల్గా చెప్పుకోవాలి. ఎందుకో ఒకసారి చూద్దాం. ఇబ్రహీం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉంటే ఇక్కడ బీఆర్ఎస్ 13 వార్డుల్లో విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ 8 వార్డుల్లో విజయం సాధించింది, బీజేపీ 2, ఇతరులు ఒక చోట. కానీ ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే ఉండేసరికి ఇబ్రహీంపట్నంలో ఏం జరగబోతుందనే ఇంట్రెస్ట్ అయితే కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. సో అట్లాగే చేవెళ్ళ మున్సిపాలిటీ చూద్దాం. ఇక్కడ 11 కాంగ్రెస్ గెలిస్తే 4 బీఆర్ఎస్ గెలిచింది, బీజేపీ 3 వార్డుల్లో విజయం సాధించింది. సో చేవెళ్ళ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం అయిపోయింది. అట్లాగే మొయినాబాద్ మున్సిపాలిటీ చూద్దాం. కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 7, బీజేపీ 4, ఇతరులు 5 వార్డుల్లో గెలుపొందారు. ఇక శంకర్పల్లి మున్సిపాలిటీ చూస్తే 9 కాంగ్రెస్ గెలిచింది, 4 బీఆర్ఎస్, ఇతరులు 2 మున్సిపాలిటీలో ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఇక షాద్నగర్ చూద్దాం. షాద్నగర్ మున్సిపాలిటీకి వచ్చేసరికి 15 కాంగ్రెస్, 11 బీఆర్ఎస్, బీజేపీ 1, ఇతరులు 1 గెలుపొందారు. ఆమన్గల్ వచ్చేసరికి సిచ్యువేషన్ రివర్స్ అయిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ 8 వార్డుల్లో గెలుపొందితే బీజేపీ 6 వార్డుల్లో గెలుపొందింది. 1 వార్డులో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. సో ఈ ఆమన్గల్ 1 బీఆర్ఎస్ వశం అయిపోయింది. మొత్తం రంగారెడ్డి ఫలితాలు చూస్తే ఇబ్రహీంపట్నంలో అట్లాగే ఆమన్గల్లో ఈ 2 మున్సిపాలిటీల్లో మాత్రమే బీఆర్ఎస్ హవా కనిపించింది, మిగిలిందంతా కూడా మనకి కాంగ్రెస్ స్పష్టంగా కనిపించింది. ఇది రంగారెడ్డి జిల్లాకి సంబంధించిన తీర్పు అని కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే మనం యాదాద్రి భువనగిరికి వెళ్దాం. ఇక్కడ ఎట్లాంటి
రిజల్ట్ ఉంది మున్సిపాలిటీలో ఈ జిల్లాకి సంబంధించి అని చూస్తే ఇక్కడ మనకి మొత్తం 6 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. మొదటగా ఆలేరు మున్సిపాలిటీ చూస్తే కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 3, బీజేపీ 2, మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ 7 స్థానాలతో ఆలేరు మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక భువనగిరి మున్సిపాలిటీ చూస్తే 22 వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. అట్లాగే 4 బీఆర్ఎస్, 4 బీజేపీ, 5 ఇతరులు గెలుపొందారు. సో భువనగిరి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ నో డౌట్ అబౌట్ ఇట్ 22 వార్డుల్లో గెలుపొంది ఈ భువనగిరి మున్సిపాలిటీ కైవసం చేస్తుంది. ఇక చౌటుప్పల్లో కూడా మనకి 13 కాంగ్రెస్ గెలిచింది, 3 బీఆర్ఎస్, 3 బీజేపీ, 1 ఇతరులు గెలుపొందారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఇక మోత్కూర్ మున్సిపాలిటీలో 8 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 1 ఇతరులు గెలుపొందారు. మోత్కూర్ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ జెండా రెపరెపలాడబోతోంది. ఇక పోచంపల్లికి వచ్చేసరికి కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, బీజేపీ 1, ఇతరులు 1. ఇక్కడ మళ్ళీ ఆ ఒక్క సీటు ఎటువైపు వెళ్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్ వైపు వెళ్తే హంగొచ్చే అవకాశం చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ మనకి తర్వాత నిర్వహించబోయే పరిణామాలతో ఆ మున్సిపాలిటీ ఎవరు కైవసం చేసుకోబోతున్నారు ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే ఉండబోతుంది. పోచంపల్లిలో ఆ బీజేపీ అభ్యర్థి ఎవరికి మద్దతు ఇస్తాడు, ఇవన్నీ కూడా రకరకాల ఫ్యాక్టర్స్, ఏ ఒకటి అని చెప్పుకోవడానికి లేదు. ఆ పురపీఠం కొలువు తీరేంత వరకు కూడా ఆ టెన్షన్, ఆ హైప్ అట్లాగే కొనసాగుతుంది. సో అందుకు వేదికైంది పోచంపల్లి. రైట్, ఇక యాదగిరిగుట్ట చూద్దాం. 8 కాంగ్రెస్ గెలిస్తే 1 బీఆర్ఎస్, 2 బీజేపీ, 1 ఇతరులు గెలుపొందారు. ఇది యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి సంబంధించి అది కూడా కాంగ్రెస్ వశం అయిపోయింది. ఇక్కడ భువనగిరి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలు ఏ డౌట్ లేకుండా కాంగ్రెస్ వశం చేసుకుంది. చౌటుప్పల్ కూడా, ఆలేరు కూడా. ఇది కాంగ్రెస్ ఇక్కడ ఈ యాదాద్రి భువనగిరిలో ప్రభావం కాస్త ఎక్కువగా చూపించిందని చెప్పొచ్చు. ఇక మరో జిల్లా చూద్దాం. ఎస్, జనగామకి వెళ్దాం. జనగామ జిల్లాలో ఎట్లాంటి 2 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. జనగామ 12 గెలిస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ 13 గెలిచింది. ఇక్కడ ఇతరులు 5 గెలుపొందారు. కానీ స్టేషన్ ఘన్పూర్కి వచ్చేసరికి కంప్లీట్గా మారిపోయింది. 13 కాంగ్రెస్ గెలిస్తే 5 బీఆర్ఎస్ గెలిచి 18 వార్డులని అలా పంచుకున్నారు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. జనగామలో ఒకే జిల్లాలో 2 మున్సిపాలిటీల్లో ఇక్కడ కొంచెం టఫెస్ట్ ఫైట్, నువ్వా నీనా, హోరాహోరీ అని కనిపిస్తూ ఉండి ఇతరులు ఇక్కడ గేమ్ చేంజర్గా కనిపించే పరిస్థితి జనగామలో ఉంటే, స్టేషన్ గన్పూర్కి వచ్చేసరికి వార్ వన్ సైడ్ అయిపోయింది. కేవలం 5 బీఆర్ఎస్కి ఇచ్చి 13 స్థానాలతో స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టారు అక్కడి ప్రజలు. ఇది జనగామ డిస్టిక్కి సంబంధించి. మరి హనుమకొండలో ఏం జరిగింది? ఒక మున్సిపాలిటీ ఉంది, పరకాల కూడా కాంగ్రెస్ చేతిలో ఉంది. కాంగ్రెస్ 13 వార్డులు గెలుపొందితే బీఆర్ఎస్ 6, బీజేపీ 3, మొత్తం 22 వార్డులకి జరిగితే హనుమకొండలోని పరకాల అది కూడా కాంగ్రెస్ వశం అయిపోయింది. మరి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నాం. ఎస్, 2 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. ఒకటి నర్సంపేట, ఇంకొకటి వర్ధన్నపేట. నర్సంపేటలో 21 కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ 6, బీజేపీ 1, ఇతరులు 2 గెలిచారు. వర్ధన్నపేటలో 5 కాంగ్రెస్ గెలిచింది, 6 బీఆర్ఎస్ గెలిచింది, ఇతరులు 1 చోట గెలుపుతారు. ఇక్కడ కూడా హంగ్ లాంటి పరిస్థితి కనిపిస్తోంది. నర్సంపేటలోనేమో కాంగ్రెస్కి క్లియర్ మెజారిటీ ఇచ్చారు ప్రజలు, కానీ వర్ధన్నపేటకి వచ్చేసరికి కొంచెం టఫెస్ట్ ఫైట్. సో చివరి వరకు కూడా ఆ పీఠం ఎవరు దక్కించుకుంటారు అనేది, ఆ అభ్యర్థి ఇతరులు ఎవరికి మద్దతు ఇస్తారు, ఇస్తే మళ్ళీ ఏం జరగబోతుంది, అవన్నీ కూడా. ఒకవేళ ఆ ఇతరుల నుంచి కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినా ఇక్కడ బీఆర్ఎస్ 6 గెలిచింది కాబట్టి హంగ్. సో ఇక్కడ మళ్ళీ రాజకీయ చాణక్యం ఆ పీఠం ఎవరిదనేది డిసైడ్ చేయబోతుంది. ఇది వరంగల్ జిల్లాకి సంబంధించి మున్సిపల్ తీర్పు. ఇక ములుగు జిల్లా చూద్దాం. ములుగులో ఒకే ఒక మున్సిపాలిటీ కనిపిస్తోంది, అది కూడా కాంగ్రెస్ వశం అయిపోయింది. మొత్తం 20 వార్డులు ఉంటే 12 కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ 5 గెలిచింది, బీజేపీ 1, ఇక్కడ ఇతరులు 2 వార్డుల్లో గెలుపొందారు. సో ములుగులో ఉన్నటువంటి ఏకైక ములుగు మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ తమ హస్తగతం చేసుకుంది అని చెప్పొచ్చు. ఇక నారాయణపేటకు వద్దాం. నారాయణపేటలో ఎట్లాంటి పరిస్థితి ఉంది? ఎస్, మనకి 4 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి నారాయణపేట జిల్లాలో. నారాయణపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ 7 గెలిచింది, బీఆర్ఎస్ 2 గెలిచింది, బీజేపీ 11, ఇతరులు ఇక్కడ 4 చోట్ల గెలుపొందారు. సో మక్తల్కి వస్తే మక్తల్లో మొత్తం 16 ఉంటే కాంగ్రెస్ 12, బీజేపీ 3. ఇక్కడ బీఆర్ఎస్ ఎటువంటి ఒక్క వార్డులో కూడా ఇక్కడ విజయం సాధించలేదు, కనీస పోటీ ఇవ్వలేదు. సో మక్తలు కాంగ్రెస్ వశం అయిపోయింది, నారాయణపేట కాంగ్రెస్ వశం అయిపోయింది. కానీ ఇక్కడ బీజేపీకి 14, బీజేపీకి 11 వచ్చాయి. సో ఇతరులు ఎటువైపు ముగ్గుతారనేది కాంగ్రెస్ పీఠమా కాదా లేకపోతే బీజేపీదా అనేది డిసైడ్ చేయబోతుంది నారాయణపేటకి సంబంధించి ఆ ఇంట్రెస్టింగ్ తీర్పు. ఇక కోస్గికి వస్తే క్లీన్ స్వీప్, ఇదే మొదట మనం మాట్లాడుతున్నాం. ఒక జిల్లాలో ఒక మున్సిపాలిటీలో క్లీన్ స్వీప్ ఇచ్చారు, కానీ పక్కనే ఉన్న మరో మున్సిపాలిటీలో అక్కడే చూడొచ్చు మనకి నారాయణపేటలో బీజేపీకి ఎక్కువ ఇచ్చి కాంగ్రెస్కి 7 స్థానాలకి పరిమితం చేస్తుంది. సో ఇట్లాంటి ఆసక్తికర తీర్పు ఉంది కాబట్టి మున్సిపల్ పోరులో మొదటి నుంచి కూడా అన్ని రాజకీయ పక్షాలు కాలికి బలపం కట్టుకొని తిరిగాయి. ఇక్కడ అభివృద్ధి ఎజెండా కావచ్చు, నిధులు కావచ్చు, డెవలప్మెంట్, ఇవన్నీ కూడా
కీలకమైనది ఈ ప్రజా తీర్పు ద్వారా. ఎందుకు కీలకమో ఈ ప్రజా తీర్పు ద్వారా స్పష్టంగా చెప్పొచ్చు. కోస్గిని కాంగ్రెస్ అవుట్ అండ్ రైట్ 16 వార్డుల్లో గెలుపొందింది, క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక్కడ మద్దూరుకు వచ్చేసరికి కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 6, ఇతరులు 1 వార్డులో గెలుపొందారు. ఇది నారాయణపేటకి జిల్లాకి సంబంధించి మనకి ప్రజా తీర్పు అని చెప్పొచ్చు. ఇక మహబూబ్ నగర్ జిల్లా చూద్దాం. మహబూబ్ నగర్లో మనకి 2 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి, భూత్పూర్ అట్లాగే దేవరకద్ర. ఈ 2 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని వార్డుల్లో గెలుపొందారు అనేది ఒకసారి మనం క్లియర్ కట్గా చూద్దాం. భూత్పూర్ మున్సిపాలిటీ తిరుగు లేకుండా కాంగ్రెస్ వశం అయిపోయింది. ఇక్కడ 7 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 1, బీజేపీ 2 వార్డుల్లో గెలుపొందారు. దేవరకద్రలో 6 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 4, బీజేపీ 1, ఇక్కడ ఇతరులు గెలుపొందారు. సో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఇక్కడ కాంగ్రెస్ వశం అయిపోయింది. ఇదే మహబూబ్ నగర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చి ప్రచారం చేశారు. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ను ఓడించాలంటూ కూడా ఆయన శ్రేణులకి హితబోధ చేశారు. ఆయన మొదటిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన డిస్టిక్ ఏదైతే ఉందో అది మహబూబ్ నగర్. సో ఇక్కడ మాత్రం కాంగ్రెస్కి అవుట్ అండ్ రైట్గా ఫలితాలు వచ్చాయి. ఇక జోగులాంబ గద్వాల చూద్దాం. జోగులాంబ గద్వాలలో మొత్తం 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో గద్వాల మున్సిపాలిటీ కాంగ్రెస్ 16 గెలిస్తే బీఆర్ఎస్ 11, బీజేపీ 7, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. ఈ ఒక్క మున్సిపాలిటీ చూస్తే కంప్లీట్గా అతిపెద్ద పార్టీగా ఇక్కడ మనకి కాంగ్రెస్ కనిపిస్తున్న 16 వార్డుల్లో గెలుపొందిన, బీఆర్ఎస్కి 7 ఇచ్చి బీజేపీకి 7, ఇతరులు 3. అంటే ఒక్కసారి ఆలోచించండి, ఎంత ఉధృతంగా అన్ని పార్టీల నాయకులు ప్రచారం చేస్తుంటారు. కౌన్సిలర్గా గెలుపొందడానికి ఎట్లాంటి అస్త్రశస్త్రాలు అక్కడ సిద్ధం చేసుకొని ఉంటారు. పెద్ద పార్టీగా కాంగ్రెస్ కనిపిస్తున్న 11 బీఆర్ఎస్ గెలవడం, 7 బీజేపీ, ఇతరులు 3 గెలవడంతో సో ఏం జరగబోతుంది అనేది కూడా ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ అని చెప్పొచ్చు గద్వాల మున్సిపాలిటీకి. అట్లాగే ఐజా మున్సిపాలిటీకి వచ్చేసరికి 13 బీఆర్ఎస్ గెలిచింది, 7 కాంగ్రెస్ గెలిచింది. అట్లాగే వడ్డేపల్లి మున్సిపాలిటీ చూస్తే ఇక్కడ 1 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 1, ఇక్కడ ఇతరులు 8. ఈ ఇతరులో కూడా ఏఐబీపీ, సో ఫార్వర్డ్ బ్లాక్ ఇక్కడ గెలుపొందింది ఆ 8 స్థానాల్లో కూడా. సో ఇక్కడ వడ్డేపల్లి మున్సిపాలిటీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీయే ఇక్కడ కైవసం చేసుకోబోతున్నది కూడా ఇక్కడ ఒక బ్రేకింగ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. అలంపూర్ చూద్దాం. ఇక్కడ అలంపూర్లో చూస్తే ఈసారి ఎంత వ్యూహం ఫలించబోతుంది, అలంపూర్ మున్సిపాలిటీ దక్కించుకోవడం కోసం చివరి వరకు ఎన్ని అస్త్రాలు పనిచేస్తాయనేది ఇంట్రెస్టింగ్ ఫైట్ ఇక్కడ అలంపూర్ చెప్పొచ్చు. కాంగ్రెస్ 5 గెలిస్తే బీఆర్ఎస్ 5 గెలిచింది. సో మొత్తం ఉన్న 10 వార్డుల్లో కూడా ఓటర్లు చెరిసగం పంచారనమాట. సో ఇప్పుడు ఆ హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎవరి వ్యూహం ఫలించి అలంపూర్ మున్సిపాలిటీ జోగులాంబ గద్వాలలో ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అనేది. ఇది జోగులాంబ గద్వాలకు సంబంధించి. మరి వనపర్తి సంగతి ఏంటనేది ఒకసారి చూద్దాం. వనపర్తి మున్సిపాలిటీకి చూస్తే వనపర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ 20 గెలిచింది, బీఆర్ఎస్ 8, బీజేపీ 2, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు. ఇది వనపర్తి మున్సిపాలిటీ ఇక్కడ కాంగ్రెస్ వశమైందని చెప్పొచ్చు. ఇక పెబ్బేరు మున్సిపాలిటీ 7 కాంగ్రెస్ గెలిచి 5 బీఆర్ఎస్ గెలిచింది. సో ఇక్కడ తిరుగులేదు పెబ్బేరులో కూడా కాంగ్రెస్కి. సో ఆత్మకూరు మున్సిపాలిటీలో 6 కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ 1 గెలిచింది, ఇక్కడ బీజేపీ 3 గెలిచింది. సో ఆత్మకూరు పురపీఠం కూడా కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. ఇక అమరచింత చూద్దాం. ఇక్కడ అమరచింతలో సమానంగా పంచారు ఉన్న 10 వార్డులను కూడా కాంగ్రెస్కి 3, బీఆర్ఎస్కి 3, బీజేపీకి 3, ఇక్కడ ఇతరులు 1 అనమాట. సో ఆ ఇతరులు ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్. సో కొత్తకోటలో చూస్తే ఇక్కడ తిరుగు లేకుండా కాంగ్రెస్కి 10 వార్డులు కైవసం చేసుకుంది కాంగ్రెస్. సో బీఆర్ఎస్ 3, బీజేపీ 1, ఇతరులు 1. సో ఈ వనపర్తి జిల్లాలో కూడా కాంగ్రెస్ మెజారిటీ మున్సిపాలిటీలు 4 మున్సిపాలిటీలను కూడా ఇక్కడ కైవసం చేసుకున్న పరిస్థితి. ఒక అమరచింతలో ఎట్లాంటి ఫలితం రాబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది వనపర్తి జిల్లాకి సంబంధించి మున్సిపల్ తీర్పు అని చెప్పొచ్చు. ఇక నాగర్ కర్నూలు జిల్లా చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లాలో మనకి 3 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి, నాగర్ కర్నూలు, కల్వకుర్తి, కొల్లాపూర్. ఇక్కడ ఏం జరిగింది, నాగర్ కర్నూలులో కాంగ్రెస్ 18 గెలిస్తే బీఆర్ఎస్ 6. సో నాగర్ కర్నూలు అనేది కాంగ్రెస్ ఖాతాలో చేరింది. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఇక్కడ కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 3, బీజేపీ 5, ఇతరులు 1 వార్డులో గెలుపొందారు. సో కల్వకుర్తి మున్సిపల్ పీఠం కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరింది. కొల్లాపూర్లో కాంగ్రెస్ 16 స్థానాలతో కొల్లాపూర్ పీఠం కూడా దక్కించుకుంది. బీఆర్ఎస్ ఇక్కడ 3 వార్డులకు మాత్రమే పరిమితమైంది. సో నాగర్ కర్నూలు కూడా ఇక్కడ కాంగ్రెస్ వశమైందని చెప్పుకోవచ్చు. ఇక మరో జిల్లా చూద్దాం, నల్గొండ. నల్గొండలో మొత్తం మనకి 6 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ 6 గెలిచింది, బీఆర్ఎస్ 3 గెలిచింది, ఇతరులు 1 చోట గెలుపొందారు. సో చండూరు మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ ఖాతాలో పడింది. చిట్యాల మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ వశమైంది. ఎలాగో చూద్దాం. 9 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 2, ఇతరులు 1 చోట గెలుపొందిన పరిస్థితి ఉంది.
సో దేవరకొండ మున్సిపాలిటీ కూడా 11 కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తే బీఆర్ఎస్ 6, బీజేపీ 1, ఇతరులు 2. సో దేవరకొండ కూడా కాంగ్రెస్ చేతిలో పెట్టారు. అట్లాగే హాలియా పీఠం కూడా, హాలియా మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 11 స్థానాలతో విజయదుందుబి మోగించి ఖాతాలో వేసుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ కేవలం 1 వార్డులో మాత్రమే గెలుపొందింది. అట్లాగే అతిపెద్ద మున్సిపాలిటీ చూద్దాం, మిర్యాలగూడ నల్గొండ జిల్లాకు వచ్చి 31 కాంగ్రెస్ గెలిస్తే 14 బీఆర్ఎస్ గెలిచింది, బీజేపీ 1, ఇతరులు ఇక్కడ 2 చోట్ల గెలుపొందారు. నందికొండ చూస్తే నందికొండ మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ గెలుపొందింది, 11 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 1 గెలుపొంది. సో ఓవరాల్గా చూస్తే మనకి ఇక్కడ నల్గొండ మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసేసింది. ప్రత్యర్థి పార్టీలకు కావచ్చు, ఇక్కడ ఇండిపెండెన్స్గా పోటీ చేసిన వాళ్ళు, ఇతరులు కావచ్చు, ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వకుండా ఇక్కడ ప్రజా తీర్పు చాలా 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 స్పష్టంగా కనిపిస్తుంది. చండూరు, చిట్యాల, దేవరకొండ, హాలియా, మిర్యాలగూడ, నందికొండ ఏ మున్సిపాలిటీ చూసినా ఎగిరింది ఇక్కడ కాంగ్రెస్ జెండా అని చెప్పొచ్చు. ఇది నల్గొండకి సంబంధించి మున్సిపల్ ఎన్నికల తీర్పు. ఇక సూర్యాపేట జిల్లా చూద్దాం. సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలో పడింది. 19 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 4, ఇతరులు 5 చోట్ల గెలుపొందారు. ఇక కోదాడ మున్సిపాలిటీ చూస్తే 26 కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ 3, 6 ఇతరులు గెలుపొందారు. నేరేడుచర్ల చూస్తే 9 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 1 ఇతరులు గెలుపొందారు. సూర్యాపేట చూస్తే 31 కాంగ్రెస్, 11 బీఆర్ఎస్, 1 బీజేపీ, ఇతరులు 5 గెలుపొందారు. తిరుమలగిరికి వచ్చేసరికి బీఆర్ఎస్ 10 గెలిస్తే 5 కాంగ్రెస్. సో సూర్యాపేటలో మాత్రం ఈ రకమైన తీర్పు కనపడింది. హుజూర్నగర్, కోదాడ, నేరేడుచెర్ల అట్లాగే సూర్యాపేటను మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే ఇక్కడ తిరుమలగిరికి వచ్చేసరికి కాంగ్రెస్ 5 స్థానాలకే పరిమితమై బీఆర్ఎస్ 10 వార్డులు గెలుపొందడం మాత్రం ఇక్కడ కొంచెం స్పెషల్గా చెప్పొచ్చు. ఇది సూర్యాపేటకి సంబంధించిన మున్సిపల్ ఎన్నికల తీర్పు. ఇక ఖమ్మం జిల్లా చూద్దాం. ఖమ్మం జిల్లాలో ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలుపొందింది. 24 స్థానాలతో కాంగ్రెస్ ఇక్కడ ఏదులాపురం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 2, ఇతరులు 6 చోట్ల గెలుపొందారు. వైరాలో 12 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 3 ఇతరులు గెలుపొందారు. ఇక మధిర కూడా 18 కాంగ్రెస్, 1 బీఆర్ఎస్, ఇతరులు 3 గెలుపొందారు. కల్లూరులో 12 కాంగ్రెస్, 7 బీఆర్ఎస్, 1 ఇతరులు గెలుపొందారు. ఇక సత్తుపల్లిలో 17 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 6 గెలుపొందింది. ఒక స్టూడెంట్కి డిస్టింక్షన్ మార్క్స్ వచ్చాయంటే మొత్తం అన్ని సబ్జెక్టులు కలిపి చూసినట్టు ఇక్కడ ఖమ్మం డిస్టిక్ చూస్తే ఏదులాపురం మున్సిపాలిటీ 24-2, వైరా చూస్తే 12-5, మధిర చూస్తే 18-1, కల్లూరు 12-7, సత్తుపల్లి 17-6. సో ఓవరాల్గా ఇక్కడ ఏకచిత్రాధిపత్యం కనిపించింది. ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది. సో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూస్తే అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. మహబూబాబాద్ చూస్తే మహబూబాబాద్ మున్సిపాలిటీలో 13 కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ 11, బీజేపీ 1, ఇతరులు 11. ఎస్, ఇక్కడ ఇతరులు డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నారు, ఇతరులు గేమ్ చేంజర్ కాబోతున్నారు. సో ఇతరులు డిసైడ్ చేసేదాన్ని బట్టి ఇక్కడ మహబూబాబాద్ మున్సిపాలిటీ పీఠం ఎవరిదనేది డిసైడ్ కాబోతుంది. కే సముద్రంలో చూస్తే ఇక్కడ కూడా అదే తీర్పు, 8 కాంగ్రెస్, 8 బీఆర్ఎస్. అట్లాగే డోర్నకల్ చూస్తే కాంగ్రెస్ గెలిచింది, 11 వార్డులో గెలుపొందింది, 4 బీఆర్ఎస్. మరిపేట చూస్తే 9 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 1 ఇతరులు. ఇక తొర్రూరు మున్సిపాలిటీ చూస్తే బీఆర్ఎస్ 9, 7 కాంగ్రెస్ గెలిచింది. సో ఇక్కడ ఇట్లాంటి డిఫరెంట్ తీర్పు అయితే కనిపిస్తుంది మహబూబాబాద్ డిస్టిక్కి సంబంధించింది. ఇక మనం భద్రాద్రి కొత్తగూడెం చూద్దాం. అందులో ఇల్లెందు మున్సిపాలిటీలో కాంగ్రెస్ 19 గెలిస్తే బీఆర్ఎస్ 3, ఇతరులు 2 చోట్ల గెలుపొందారు. అశ్వారావుపేట చూస్తే 17 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 1 బీజేపీ, ఇతరులు 2 చోట్ల గెలుపొందిన పరిస్థితి. సో ఇది ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకి సంబంధించి మున్సిపల్ ఎన్నికల తీర్పు అని చెప్పొచ్చు. ఎన్ని ఆసక్తికర పరిణామాలు కనిపిస్తున్నాయి మనకి, ఎన్ని ఆసక్తిగా హంగు కనిపిస్తుంది, క్లీన్ స్వీప్ కనిపిస్తుంది. జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు అన్నిటిని కూడా అధికార పార్టీ కైవసం చేసుకుంది. మరోపక్క అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న ఏదో ఒక మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హవా కనిపించింది. సో ఇట్లా రకరకాల డైమెన్షన్స్ అయితే ఈ మున్సిపల్ ఎన్నికల తీర్పుని పీక్స్కి తీసుకెళ్ళాయి. అందుకే మొదటి నుంచి కూడా ఆ ఇంట్రెస్ట్ అనేది అట్లాగే కంటిన్యూ అవుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో అట్లాగే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా చాలా స్పష్టంగా కనిపించింది. ప్రత్యర్థి పార్టీలు పోటీ ఏ మేరకు ఇచ్చాయని జిల్లాల వారీగా చూసాం. ఒక్కసారి ఓవరాల్గా చూద్దాం మనకి ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందనేది చూద్దాం. మొత్తం 2582 మున్సిపాలిటీలకి పోలింగ్ జరిగింది. సో ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం చూస్తే 1347 వార్డుల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. ఇక్కడ బీఆర్ఎస్ 716 వార్డుల్లో గెలుపొందింది. అట్లాగే బీజేపీ 261 వార్డుల్లో విజయం సాధించింది. ఇక ఇతరులు 257 వార్డుల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ చూడొచ్చు ఎవరికి అందనంత దూరంలో కాంగ్రెస్ వార్డుల్ని కైవసం చేసుకుంది.
మెజారిటీ మున్సిపాలిటీలని కైవసం చేసుకుని దాదాపు 60కి పైగా మున్సిపాలిటీల్ని 1347 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందితే ఇక్కడ బీఆర్ఎస్ 716 వార్డుల్లో విజయం సాధించింది. అట్లాగే బీజేపీ విషయానికి వద్దాం. ఇక్కడ బీజేపీ 261 వార్డుల్లో విజయం సాధించింది. ఇతరులు 257 వార్డుల్లో విజయం సాధించారు. మొత్తం ఫలితాల సరళిలో ఇతరులు ఎన్ని చోట్ల కీలకంగా ఉన్నారో మనం చూడొచ్చు. హంగ్ ఏర్పడింది, రకరకాల కారణాలు కనిపించాయి. అక్కడ కొన్ని జిల్లాల్లో టఫెస్ట్ ఫైట్ నడిచింది. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి సమానమైన స్థానాలు ఇచ్చారు. సో దీనివల్ల ఏం జరగబోతుంది అనే ఇంట్రెస్ట్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. మరో చోట మనకి ఎంఐఎం కావచ్చు, ఫార్వర్డ్ బ్లాక్ కావచ్చు, ఇవి కూడా భైంసాలో ఎంఐఎం, అట్లాగే ఫార్వర్డ్ బ్లాక్. సో ఇట్లా అవి కూడా 2 మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడంతో ఈ ఫీట్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా అయితే మార్చింది. సో ఇక్కడ ఇతరులు 257 అని చెప్పుకుంటున్న బీజేపీ నెంబర్తో కంపేర్ చేసి చూడాల్సిన అవసరం కనిపిస్తూ ఉందన్నమాట. ఎందుకు అనంటే కొన్ని మున్సిపల్ పీఠాల్లో మున్సిపల్ పురపీఠాలని కైవసం చేసుకోవాలంటే ఇతరులు చాలా కీలకంగా నిలవబోతున్నారు. సో అట్లాగే ఓవరాల్గా చూస్తే మొత్తం 2582 మున్సిపాలిటీలకు గాను 1347 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందితే బీఆర్ఎస్ 716 వార్డుల్లో గెలుపొందింది. అట్లాగే బీజేపీ 261 వార్డులో గెలుపొందింది. ఇతరులు 257 వార్డుల్లో గెలుపొందారు. ఇది మున్సిపాలిటీ ఫలితాల సరళి. 13 మున్సిపాలిటీలను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అట్లాగే 36 మున్సిపాలిటీలో హంగ్ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వడ్డేపల్లి మున్సిపాలిటీని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అయితే దక్కించుకుంది. అదొక ఇంట్రెస్టింగ్ పరిణామంగా కూడా చెప్పొచ్చు. ఇప్పటి వరకు కార్పొరేషన్లో కాంగ్రెస్ 3 గెలుపొందింది. సో మున్సిపాలిటీల్లో కాంగ్రెస్లో మారుతున్నా కూడా కాంగ్రెస్ హవాయి చాలా స్పష్టంగా కనిపించింది. మంచిర్యాల, రామగుండం, నల్గొండ, కొత్తగూడెం కార్పొరేషన్లో అయితే కాంగ్రెస్ సిపిఐకి సమానంగా సీట్లు వచ్చాయి. కొత్తగూడెంలో చెరో 22 డివిజన్లో కూడా సిపిఐ కాంగ్రెస్ విజయం సాధించాయి. అది కార్పొరేషన్లకి సంబంధించిన వివరాలు. మరి కాసేపట్లో అది కూడా చూద్దాం. కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఎం, బీజేపీ ఒక్కో వార్డుల్లో అయితే డివిజన్లో అయితే విజయం సాధించింది. కాకపోతే కరీంనగర్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ హంగ్ ఫలితం అయితే వచ్చింది. బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందినప్పటికీ కూడా మొత్తం 66 డివిజన్లో బీజేపీ ఒక 30 డివిజన్లో విజయం సాధించింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ 14 గెలవడంతో, బీఆర్ఎస్ 9 డివిజన్లో గెలవడంతో ఇక్కడ స్వతంత్రులు 8 గెలిచారు, ఎంఐఎం 3 చోట్ల గెలిచారు. కాబట్టి ఇక్కడ హంగ్ ఫలితంగా అనిపిస్తుంది. రైట్, ఇక కార్పొరేషన్ వివరాలు చూద్దాం. చాలా క్లియర్ కట్గా కార్పొరేషన్లో అయితే ప్రజలు ఆయా డివిజన్లో అభ్యర్థుల్ని గెలుపొందించారు ఆయా పార్టీలకు సంబంధించి. ఒకసారి ఆ డీటెయిల్స్ క్లియర్ కట్గా చూద్దాం. స్క్రీన్ మీద కనిపిస్తుంది. 414 డివిజన్లకు పోలింగ్ జరిగింది. ఇప్పటివరకు 410 డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ 191 డివిజన్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 62, బీజేపీ 75 డివిజన్లో గెలుపొంది. ఇతరులు 82 డివిజన్లో విజయం సాధించారు. ఇక్కడ ఒక్కసారి బీఆర్ఎస్ బీజేపీ గురించి మాట్లాడే ముందు ఇతరులు నెంబర్ ఎందుకు కీలకం కాబోతున్నారని కూడా చూద్దాం. ఎస్, ఆయా కార్పొరేషన్ అని చేజిక్కించుకోవాలంటే ప్రధాన పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కొన్ని చోట్ల సవాల్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నుంచి. అటువంటి చోట్ల ఇక్కడ ఇతరులు అనేది గేమ్ ఫ్యాక్టర్, గేమ్ చేంజర్ కాబోతున్నారు. చాలా కీలకం వాళ్ళు ఇచ్చే మద్దతుతోటే ఆ కార్పొరేషన్ పీఠంలో ఆ కార్పొరేషన్ని ఆయా పార్టీలు గెలుచుకోబోతున్నాయి. ఇక బీఆర్ఎస్ చూద్దాం. 62 స్థానాల్లో గెలుపొందింది అనే కన్నా కూడా 62 స్థానాలకే పరిమితం అయ్యిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ కన్నా కూడా కార్పొరేషన్లో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ 75 కార్పొరేషన్లో బీజేపీ విజయం సాధించింది. ప్రచారంలో కూడా చూసాం బీజేపీ నాయకులు బీజేపీ అంటే నగరాల పార్టీ అని కూడా వాళ్ళు మాట్లాడారు. సో కాబట్టి నగరాల్లో బీజేపీకి కొంచెం చెప్పుకోదగ్గ మార్క్ ఇచ్చారు. 75 డివిజన్లో బీజేపీ గెలుపొందింది. కాంగ్రెస్ 191 డివిజన్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 62 డివిజన్లో గెలుపొందింది. అట్లాగే బీజేపీ విషయానికి వస్తే 75 గెలుపొందితే ఇతరులు ఇక్కడ 82. సో ఓవరాల్గా 414 డివిజన్లో కూడా కాంగ్రెస్దే ఇక్కడ పై చేయి కనిపిస్తోంది. సో రాష్ట్రంలో జరిగిన ఈ పురపోరులో మరొక్కసారి కాంగ్రెస్ అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో
అధికార పార్టీలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించి గుర్తులు లేకపోయినా కూడా అక్కడ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలుపొందారు. సేమ్ అదే రిజల్ట్ ఇక్కడ కూడా కనిపించాయి. మనకి పురపోరులో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులే గెలుపొందారు. అటు మున్సిపల్ ఎలక్షన్స్లో కావచ్చు, ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లో కావచ్చు. ఒకసారి నెంబర్ మళ్ళొకసారి చూద్దాం. మొత్తం 414 డివిజన్లకు పోలింగ్ జరిగితే 191 డివిజన్లో కాంగ్రెస్ గెలుపొందింది. ఇక బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి 62 డివిజన్లలో గెలుపొందింది. ఇక భారతీయ జనతా పార్టీ 75 డివిజన్లో గెలుపొందితే ఇతరులు 82 డివిజన్లో గెలుపొందారు. సో ఇతరులు ఇక్కడ నిజంగా గేమ్ చేంజర్ కాబోతున్నారు. కొన్ని నల్గొండ లాంటి కార్పొరేషన్ని కాంగ్రెస్ గెలుపొందినా కూడా మిగిలిన డివిజన్లో కూడా ఆయా కార్పొరేషన్లు గెలుపొందడానికి ఇతరులు కాస్త కీలకంగా అయితే కాబోతున్నారు. ఓవరాల్గా కార్పొరేషన్కి సంబంధించి ఇవి వార్తలుగా చెప్పుకోవచ్చు. ఒక పక్కన మున్సిపల్ అట్లాగే ఈ కార్పొరేషన్ ఫలితాలు చూస్తే అధికార కాంగ్రెస్లో ఒక ఉత్సాహాన్ని అయితే కలిగించాయి. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో వాళ్ళు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి క్యాడర్కి బలమైన దిశానిర్దేశం చేయడానికి కూడా ఈ యొక్క కీలకమైన పాయింట్గా కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయడం, ఒక ముఖ్యమంత్రి మొదటిసారి ఒక మున్సిపల్ ఎలక్షన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ పార్టీని గెలిపించడమే కాదు, ఆ పార్టీ మీద పోటీ చేసిన అభ్యర్థుల్ని విజయ దుందుబి మోగించేట్టు చేశారు. అట్లాగే నియోజకవర్గ బాధ్యులుగా ఉన్నటువంటి మంత్రులు కూడా చాలా కీలకంగా తీసుకున్నారు. ఒక నల్గొండ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆయా డివిజన్లో పోటీ చేసిన అభ్యర్థులకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకటే అల్టిమేటం జారీ చేశారు. గెలుచుకొని రండి, అభివృద్ధి నాకు వదిలేండి అని కూడా. ఇట్లాంటి స్టేట్మెంట్స్ అక్కడ ఉన్నటువంటి ఆయా కార్పొరేషన్ వంటి ప్రజలు ఆలోచింపజేస్తాయి. డెవలప్మెంట్ ఖచ్చితంగా కావాలని కోరుకుంటారు ప్రజాక్షేత్రంలో. అట్లాగే ఖమ్మం కూడా చూడొచ్చు మనము. కొన్ని కార్పొరేషన్ రామగుండం కావచ్చు, కరీంనగర్లో హంగు తీసుకురావడం కావచ్చు. సో ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది కొన్ని ఎవరు కూడా మెజర్ చేయలేని పరిస్థితి కనిపించింది. కానీ మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఓట్ల లెక్కింపు అనేది ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో వచ్చినప్పటికీ కూడా ఇంకా పూర్తి స్థాయి రిజల్ట్ అయితే రావాల్సింది. సో ఓవరాల్గా మరి కాసేపట్లో మహబూబ్నగర్ కార్పొరేషన్ కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రామగుండం, నల్గొండ ఈ కార్పొరేషన్లు అన్నీ కూడా కాంగ్రెస్ వశం అయిపోయింది. మహబూబ్నగర్ మరి కాసేపటి వస్తే ఇప్పటివరకున్న కాంగ్రెస్ ఆధిక్యం మరింత పెరుగుతుందా అనేది కూడా మరి కాసేపట్లో తేలిపోనుంది.